హలో అందరికీ, ఈరోజు ఎలాగైనా ఒక కొత్త ఐటెం ట్రై చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే చికెన్ కనపడింది. ఆ కొత్త ఐటెం ఏదో చికెన్తోనే చేస్తే పోలా అనిపించింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చికెన్ బయటికి తీసి సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేశాను. ఆ తర్వాత చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నా 2-3 సార్లు. ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ అంతా బయటికి తీసి చికెన్ బాగా స్క్వీజ్ చేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా సాల్టు, పెప్పరు, కావలసినంత కారము, కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాను. అయితే ఏదో పైన కలిపినట్టు అనిపించింది, ముక్కలకి సరిగా పట్టలేదేమో అనిపించింది. అందుకే మళ్ళీ ఒకసారి కలిపాను. ఈసారి మాత్రం బాగా స్ట్రాంగ్గా కలిపేశాను. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మైదా యాడ్ చేస్తున్నాను. మైదా యాడ్ చేసుకొని పైన కలుపుకోవాలన్నమాట. దానికి బాగా గట్టిగా మనము పిసికేస్తే ఏమవుతుందంటే అది అంటుకోదు, చికెన్కి మైదా అనేది అంటుకోదు. సో మిక్సింగ్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని, అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలి. ఇప్పుడు మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటుంది చికెన్. మా పిల్లలు నా రెసిపీ కంప్లీట్ కాకముందే చికెన్ ఫ్రై అయింది కదా, ఈ పీసెసే హాఫ్ ఆఫ్ ది పీసెస్ లాగించేశారు. సో ఇప్పుడు నేను వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసి, బటర్ అంతా కొంచెం కాగిన తర్వాత బాగా ఫైన్గా కట్ చేసుకున్న వెల్లుల్లి దీంట్లో వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అంత, అంటే ఒక 1/2 కప్పు నేను టొమాటో కెచప్ని వేసాను. దీంట్లోనే ఇప్పుడు నేను 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ అంటే మీరు స్పూన్లు షుగర్ వేసుకోకూడదు, ఎందుకంటే తర్వాత ఫుల్ స్వీట్ అయిపోతుంది, తినలేము. సో షుగర్ అనేది ఆప్షనల్, మనం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది టేస్ట్ కోసం. ఇక్కడ షుగర్కి బదులు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి కలిపాను నేను. కలిపిన తర్వాత టెక్స్చర్ అయితే ఇలా వచ్చింది. దీంట్లో ఇప్పుడు మనకు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగా ఉండేలాగా ఇక్కడ నేను సాస్ యాడ్ చేయలేదు. ఇదంతా కొంచెము ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఈ సాస్లో ఇప్పుడు నేను చికెన్ వేసి మిక్స్ చేస్తున్నాను. సో ఫైనల్గా నా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ నా రెసిపీ పేరు ఏమనుకుంటున్నారా? కొత్త ఐటమ్ అయితే కాదు, ఇది చికెన్ వింగ్స్ అంటారు దీన్ని. సో గైస్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.